దావీదు భక్తుడు 32వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో చెప్పాడు, తన అతిక్రమములకు తన పాపములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు అండి ఈ లోకంలో? దేవుని దృష్టికి నువ్వు ధన్యుడిగా పిలువబడాలి, దేవుని దృష్టికి నువ్వు ధన్యుడిగా చెప్పబడాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. 84వ కీర్తనలో ఇలా చెప్పాడు, 4వ వచనంలో, నీ మందిరమందు నివసించువారు ధన్యులు అన్నాడు. అబ్బా, ఎంత మంచి మాట అండి. మందిరములో నివసించువారు ధన్యులు. చాలా మంది అక్కోళ్ళు పాపం అక్కోళ్ళు ఆదివారం మందిరానికి వస్తే మళ్ళీ ఆదివారమే వస్తారు. ఏమన్నా ఉద్యోగాలు ఉంటాయా? ఉండవు. వారికి ఏం పని ఉండదు. బిజీ వర్క్, నో వర్క్. అంటే బిజీగా ఉంటారు, ఏం చేయరు అన్నట్టు. అనుకూలత ఉండి, ఆరోగ్యం ఉండి, అందుబాటులో ఉండి, మందిరానికి సమీపంగా ఉండి రారు. నీ మందిరమందు నివసించువారు ధన్యులు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, కొరాహు కుమారుల కీర్తనది. అగ్నికి ఆహుతులైపోవాల్సిన వారు, తండ్రి దుర్మార్గుడు, తండ్రి పాపి, భూమి నోరు తెరిచి వారిని మింగివేసింది. దేవుని పక్షాన, దేవుని సేవకుని పక్షాన నిలిచిన వారు కొరాహు కుమారులు. వారు రచించిన కీర్తన ఇది. 84వ కీర్తన 10వ వచనంలో చెప్పాడు, నీ ఆవరణమందు దేవా, నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అనే మాట అంటూ ఇలా చెప్పాడు కింద, భక్తిహీనుడు గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారము యొద్ద. అబ్బా, ఎంత మంచి మాట అండి. దేవుని మందిరపు ద్వారము యొద్ద, మందిరములా కాదు. మందిరానికి కొంతమంది చూడండి, ఏదన్నా ఊరికి అటు చర్చి నెంబర్స్ అయి ఉంటారంటే, ఎందుకు? పెళ్ళప్పుడు పెళ్లి చేయాలి, చచ్చిపోతే బూడి చేయాలి, ఇటాడి కూడికెళ్ళి పెట్టాలి, అందుకు నెంబర్ అయి ఉంటారు. చర్చిలో నెంబర్ అయి ఉంటారు. నెంబర్ కోసం కాదు, సభ్యత్వం కోసం కాదు, సమాధిలో స్థలం కోసం కాదు. జాగ్రత్త. దేవుని మందిరపు ద్వారము కింద నివసించడం మేలు. ఆ మందిరపు విలువ కలిగిన వారంటే, దేవాని ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమయ్యా. నీ మందిరమందు నివసించువారు ధన్యులు అని చెప్పాడు. 84వ కీర్తన 5వ వచనంలో అన్నాడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని చెప్పాడు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని చెప్పాడు. 84వ కీర్తనలోనే 12వ వచనంలో, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని చెప్పాడు. వినండి పిల్లలుగా ఉండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు, ఇలాగన్నాడు, ఆ ప్రవచన వాక్యం చదువువాడు, వినువాడు, అందులో ఉన్న సంగతులు గ్రహించువాడు ధన్యుడు. చదువువాడు, వినువాడు, చెప్పరే, గ్రహించువాడు. అంటే చదువు రాని వాళ్ళు ఏం చేయాలి? చెవులు ఉన్నాయా లేవా? వినపడుద్దా లేదా? చెప్పరే. చదువు రాని వాళ్ళు, నాకు చదువు రాదయ్యా, నాకు చదువా పాడా. చెవులు ఉన్నాయా అక్క నీకు? చదువు రాని వారికి చెవులు ఉన్నాయన్నా? వినండి. ఏందన్నది మళ్ళీ చెప్పు. ఏమన్నది అంటే అట్లాంటివి చెప్తుంటారు. ఏం తమాషగా ఉందా? తిక్కగా ఉందా? అంత లావు మాట్లాడతావా? ఎంత లావు మాట మరి? ఎన్ని కేజీలు ఉందో ఆ మాట? ఎంత పొడవు ఉందో, ఎంత ఎత్తుందో, ఎంత లావు ఉందో, ఎంత బరువు ఉందో ఆలోచన చేయాలి. వినువాడు, చదువువాడు, గైకొనువాడు. ఎవరు చెప్పండి? గైకొనువాడు ధన్యుడు. ఎంత బాగుందండి మాట. గైకొనువాడు ధన్యుడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 33వ కీర్తన 12వ వచనంలో చెప్పాడు, యెహోవా తనకు జనులు గల ధన్యులు. లేదు, యెహోవా దేవుడు గల జనులు ధన్యులు. ఏమ్మా, యేసు ప్రభు దేవుడు కాదని పాలెంలో ఎవరైనా చెప్పగలరా? ఈ క్రైస్తవ కమ్యూనిటీలో చెప్ప